Hi to all, welcome to IIT Foundation classes with Revati. మనం లాస్ట్ క్లాస్లో షార్ట్ ఆన్సర్ 7 మ్యాథ్స్ చాప్టర్ 4లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ క్లాస్లో మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + 3 + 5 + సో అండ్ సో 17 హోల్ పవర్ 3/4. ఇక్కడ మనకి 1 నుంచి 17 వరకు ఆడ్ నెంబర్స్ అన్నిటి సమ్ ఇచ్చాడు. ఇందులో మనకి ఏవైనా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ సమ్కి ఫార్ములా ఏంటంటే ఎన్ స్క్వేర్. సో ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే మనం ఎన్ని నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నామో వాటి నెంబర్ అన్నమాట. సో ఇక్కడ మనం 1 నుంచి 17 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 3 5 7 9 11 13 15 17. సో 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ 9 నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్కి మనం ఆడ్ నెంబర్ సమ్ కాబట్టి దీనికి ఫార్ములా ఏమవుతుంది? 9 n = 9 అన్నమాట. సో 9 స్క్వేర్ అవుతుంది దీని సమ్ము. సో ఇక్కడ 9 స్క్వేర్ మనకి హోల్ పవర్ 3/4 ఉంది కాబట్టి హోల్ పవర్ 3/4 రాసుకుందాము. ఇక్కడ 9 ఏమని రాయొచ్చు? మనం 3 స్క్వేర్ అని రాయొచ్చు. సో 3 స్క్వేర్ ఇంటూ 2 కాబట్టి 3/4 అవుతుంది. 3/4 ఇంటూ 3/4, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 3 క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. 3 క్యూబ్ అంటే 27. సో 27 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బై వాట్ నెంబర్ షుడ్ 81 / 16 హోల్ పవర్ -4 బి డివైడెడ్ సో దట్ ద కోషంట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 పవర్ -14 అని అన్నాడు. అంటే ఇక్కడ మనకేమడుగుతున్నాడు అంటే 81/16 హోల్ పవర్ -4 ఇది ఉంది కదా, దీన్ని మనము ఇక్కడ నాకు నెంబర్ తెలియదు, మనం ఏ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నేను దాన్ని కే అనుకుంటున్నాను, ఇది అన్నోన్ నెంబర్. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? కోషంట్ ఇది ఆన్సర్. ఇక్కడ మనకు 3/2 పవర్ -14 అని ఇచ్చాడు. సో మనం ఇక్కడ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ నెంబర్తో దీన్ని డివైడ్ చేసినప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం డివైడెడ్ బై కే కదా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 81ని మనం 3/4 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ 16ని 2/4 అని రాయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? ఇది -4. ఇక్కడ డివైడెడ్ బై కే అని రాసుకుందాము. ఈక్వల్ టు 3/2 హోల్ పవర్ -14. ఇక్కడ 3/2 హోల్ పవర్ 4 అని రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? ఇది 3/2 4 × 4 16 అవుతుంది, -16. ఇక్కడ మనం కేని తీసుకొచ్చాం అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కే ఇంటూ 3/2 హోల్ పవర్ -14 అవుతుంది. మనకి ఇక్కడ కే వాల్యూ కావాలి కాబట్టి కే కావాలంటే ఏంటి? ఇది మనకి డివైడ్ అవుతుంది. అప్పుడే 3/2 -16 డివైడెడ్ బై 3/2 పవర్ -14. సో ఇది డివైడెడ్ బై -14 కాబట్టి డివైడెడ్ బై చేసినప్పుడు ఏమవుతుంది? మనకి 3/2 పవర్ -16 ఇంటూ 3/2 పవర్ 14. సో ఇప్పుడు ఈ రెండు మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? పవర్స్ని ఇక్కడ -16 + 14 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి 3/2 పవర్ -2 అవుతుంది. సో -2 అంటే ఏంటి? మనకి 2/3 హోల్ స్క్వేర్ కదా, ఇది న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది కాబట్టి సో 4/9, 2 స్క్వేర్ బై 3 స్క్వేర్ కదా. సో 4/9 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకి నెక్స్ట్ సమ్ వచ్చేసి ప్రూవ్ దట్, అంటే ప్రూవ్ చేయమంటున్నాడు. ఇక్కడ LHS వచ్చేసి ఇది ఇచ్చాడు, RHS ఇది. అంటే మనం దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఈ RHS ఇది రావాలి. లేదంటే మనకి ఈ క్వశ్చన్ని ఓన్లీ ఇది ఇచ్చి మనకి ఆప్షన్స్లో ఇలా కూడా ఈ ఆన్సర్ కూడా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మనం ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి మనం ఇది సాల్వ్ చేద్దాము. ఇక్కడ నేను X ఇన్వర్స్ని ఏమని రాయొచ్చు? 1/x. నెక్స్ట్ Y ఇన్వర్స్ని 1/y. నెక్స్ట్ మళ్ళీ X ఇన్వర్స్ ఉంది కాబట్టి దీని 1/x ప్లస్ సేమ్ 1/x ప్లస్ 1/y డివైడెడ్ బై 1/y. సో ఇక్కడ 1/x కాబట్టి ఇక్కడ పైకి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది? x అవుతుంది. సో x ఇంటూ 1/x ప్లస్ 1/y ప్లస్ ఇది y అవుతుంది, y ఇంటూ 1/x ప్లస్ 1/y. ఇప్పుడు ఇది మనము LCM తీసుకొని మల్టిప్లై చేద్దాము. ఇది ఏమవుతుంది? x y అవుతుంది. సో ఇది ఏమవుతుంది? y ప్లస్ x. నెక్స్ట్ ఇది కూడా అంతే, సేమ్ y ప్లస్ x డివైడెడ్ బై xy. ఇక్కడ మనము y ప్లస్ x డివైడెడ్ బై xy కామన్ తీద్దాము. కామన్ తీస్తే ఏమవుతుంది? మనకి ఇక్కడ x మిగిలింది, ఇందులో y సేమ్ ఉన్నాయి టర్మ్స్ రెండు. సో x + y ఇంటూ ఇది x + y అంటే ఏమవుతుంది? x + y హోల్ స్క్వేర్
డివైడెడ్ బై xy. సో మనకి సేమ్ అదే వచ్చింది కదా మనకి ఇక్కడ. సో LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనము x పవర్ y ఇంటూ y ఈక్వల్ టు 1215 అంటే ఈ నెంబర్ని మనం దీనిలాగా రాసుకోవాలన్నమాట. అంటే దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు అలా రాయొస్తుంది. దీనిలాగా రాసుకొని అప్పుడు x ఏంటి y ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఏమంటున్నాడు, నాట్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. x నాట్ ఈక్వల్ టు 1, y నాట్ ఈక్వల్ టు 1, ఫైండ్ xy అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 1 2 1 5 ఉంది కదా, దీన్ని ఒకసారి నేను 5తో చేసి చూస్తాను. ఎందుకంటే ఇది ఎండ్ విత్ 5 కాబట్టి 5 2 జా 10 21, 5 4 జా నీకు ఏమొస్తుంది 5 ఇంటూ 243. మనం ఇక్కడ 243ని పవర్స్ లాగా రాయొచ్చు కదా. సో 243ని మనం పవర్స్ లాగా అంటే 3 పవర్స్ లాగా రాయొచ్చు. 3 పవర్ 5 ఈక్వల్ టు 243 అవుతుంది. ఇక్కడ చూడండి మనకి x పవర్ y అంటే ఇది సేమ్ ఇంటూ y అంటే ఇక్కడ ఈ రెండు నెంబర్స్ సేమ్ ఉండాలి. మనకు సేమ్ అలానే వచ్చింది కదా y, ఈ 5 ఇక్కడే 5. సో మనం ఇక్కడ 1 2 1 5 ఏమని రాయొచ్చు 5 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ 5. అప్పుడు ఏమవుతుంది, ఇది x పవర్ y ఇంటూ y లాగానే ఉంది కదా, అంటే సేమ్ ఇలానే ఉంది కాబట్టి మనము దీని నుంచి x ఈక్వల్ టు 3 అవుతుంది, y ఈక్వల్ టు 5. మనకి సేమ్ ఇక్కడ కండిషన్ కూడా x నాట్ ఈక్వల్ టు 1, y నాట్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ వాల్యూస్ కరెక్టే వచ్చాయి. ఫైండ్ xy అన్నాడు. సో xy ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఈక్వల్ టు 15. సో 15 ఈజ్ ద ఆన్సర్. మనకు ఇక్కడ ఇచ్చిన దీనిలాగా మనం మార్చుకోవాలన్నమాట ఈ నెంబర్ని. ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ 432 గ్రేటర్ దెన్ 2y క్యూబ్ దెన్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ 5. అంటే మనకి ఇక్కడ y వాల్యూ అనేవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. 432 అనేది గ్రేటర్ దెన్ ఉండాలి దీనికంటే. ఈ కండిషన్ని ఏ y వాల్యూ దగ్గర గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అంటున్నాడు. అంటే ఏ గ్రేటెస్ట్ వాల్యూ దగ్గర ఈ కండిషన్ని సాటిస్ఫై అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు నేను సపోజ్ y ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ y క్యూబ్ కదా, 2 ఇంటూ 1 క్యూబ్ ఈక్వల్ టు 2. 2 అనేది మనకి 432 కంటే లెస్ నెంబరే. సో ఇది సాటిస్ఫై అవుతుంది, ఇది ఓకే మనకి. నెక్స్ట్ ఒకవేళ y ఈక్వల్ టు 2 తీసుకున్నా అంటే మనకి ఇక్కడ గ్రేటెస్ట్ వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఇంకే నెంబర్కి మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అనేది చెక్ చేయాలి మనం. సో ఇక్కడ 2 తీసుకున్నాను అనుకోండి, 2 ఇంటూ 2 క్యూబ్ అప్పుడు ఏమవుతుంది 8 ఇంటూ 2 అంటే 16 అవుతుంది. 16 అనేది కూడా 432 కంటే లెస్ నెంబరే. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది మనకి. సపోజ్ నేను ఇక్కడ y ఈక్వల్ టు 3 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 3 క్యూబ్ కదా. సో 3 క్యూబ్ అంటే ఏంటి 27 ఇంటూ 2. సో ఇది 54 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి y ఈక్వల్ టు 3కి కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు 4 తీసుకుంటే 2 ఇంటూ 4 క్యూబ్ అంటే 2 ఇంటూ 64 అవుతుంది. సో 128 అనేది కూడా 432 కంటే లెస్ కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ y ఈక్వల్ టు 5 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఏంటి మనకి వాల్యూ 125. సో 250. ఇక్కడ కూడా మనకి 250 కూడా 432 కంటే లెస్ నెంబరే కాబట్టి ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ y ఈక్వల్ టు 6 తీసుకుంటే 2 ఇంటూ 6 క్యూబ్ అంటే 2 ఇంటూ 6 క్యూబ్ అంటే 216. 216 ఇంటూ 2 ఈక్వల్ టు మనకి 432. ఇక్కడ 432 అనేది ఈక్వల్ అవుతుంది మనకి, అంటే నాట్ లెస్ దెన్. ఇక్కడ లెస్ దెన్, ఇక్కడ 432 అనేది గ్రేటర్ అని అవ్వట్లేదు, సేమ్ నెంబర్ అవుతుంది, ఈక్వల్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ అవ్వట్లేదు, ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో మనకి గ్రేటెస్ట్ వాల్యూ అని అడిగాడు కాబట్టి గ్రేటెస్ట్ పాసిబుల్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ y అన్నాడు. సో ఇక్కడ y ఈక్వల్ టు 5 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 6 దగ్గర సేమ్ వాల్యూ వస్తుంది, గ్రేటర్ దెన్ అనే కండిషన్ని సాటిస్ఫై అవ్వట్లేదు, ఈక్వల్ అవుతుంది. సో మనకి దేని దగ్గర ఏ గ్రేటర్ వాల్యూ దగ్గర ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, మనకి y ఈక్వల్ టు 5 దగ్గరే కదా. సో y ఈక్వల్ టు 5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇఫ్ 3 పవర్ x ఈక్వల్ టు 9 పవర్ y ఈక్వల్ టు 27 పవర్ z ఈక్వల్ టు 729 దెన్ షో దట్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 11 అని ఇది మనం x ప్లస్ y ప్లస్ z x వాల్యూస్ x y z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనకి 11 రావాలి. ఇదే క్వశ్చన్ని మనకి ఆప్షన్స్ లాగా కూడా, లేదంటే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు డాష్ అని అలా కూడా అడగొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ 3 పవర్ x ఈక్వల్ టు 729 అన్నాడు. సో మనం ఒక్కొక్క దానికి సపరేట్గా తీసుకొని x y z వాల్యూస్ సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ 3 పవర్ x అంటే 729ని సపోజ్ నేను ప్రైమ్ మల్టిప్లికేషన్స్ లాగా తీసుకుంటే
3 2 జా 6, 12, 3 4 జా 3 3 జా. సో మనకి 381, నెక్స్ట్ 327, 39, 333. ఇక్కడ 1 2 3 4 5 6 మనకి 3 అనేది 6 టైమ్స్ వచ్చింది. సో దీన్ని ఏమని రాయొచ్చు, 3/6 అని రాయొచ్చు కదా. సో 3/6 x ఈక్వల్ టు 3/6. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్ ఈక్వల్ కాబట్టి x ఈక్వల్ టు 6 వచ్చింది మనకి. నెక్స్ట్ సేమ్ అలానే 9/y ఈక్వల్ టు 729. ఇక్కడ 9/y ఈక్వల్ టు నేను సేమ్ ఇది ఈ 9 ఏమని రాయొచ్చు నేను ఇక్కడ అంటే 3/6 తీసుకుందాం మనము. సేమ్ 3/6 అంటే దీని 9/yని నేను దీన్ని 9 కావాలంటే ఏం చేయాలి మనం, 3² ఇంటూ హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా, మనం ఇలా రాయొచ్చు కదా. అప్పుడు మనకి బేసెస్ సేమ్ అవుతాయి 9/3. అప్పుడు బేసెస్ సేమ్ అయ్యాయి కాబట్టి y ఈక్వల్ టు 3 వస్తుంది. నెక్స్ట్ z ఫైండ్ అవుట్ చేద్దాము. 27/x ఈక్వల్ టు 729. ఇక్కడ కూడా సేమ్ దీన్నే యూజ్ చేద్దాం మనము 3/6ని. ఇక్కడ 27 అంటే ఏమని రాయొచ్చు మనం, 3³ అని రాయొచ్చు కదా దీన్ని. సో 3³ అంటే 3/3z అవుతుంది, ఇది 3/6 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి 3z ఈక్వల్ టు 6 అవుతుంది, z ఈక్వల్ టు 2. ఇక్కడ మనము ఇప్పుడు x y z మనకు 3 వాల్యూస్ వచ్చాయి. సో మనం ఇక్కడ x + y + z చేద్దాము ఒకసారి. అప్పుడు ఏమవుతుంది 6 + 3 + 2 ఈక్వల్ టు 11. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో కూడా 11 అని ప్రూవ్ చేయమన్నాడు కదా. సో మనకి ప్రూవ్ అయిపోయింది. మనకి దీంతో ఈ చాప్టర్ 5 ఇండిసెస్ ప్రాబ్లమ్స్ అండ్ థియరీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ 6 గురించి డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.